హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పిల్లలు ఇష్టంగా తిని హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యే ఒక మంచి రెసిపీ ఇది ఆలు పన్నీర్ కట్లెట్. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. సో అలాగే పిల్లలు ఒక హెల్దీ వెయిట్ గెయిన్కి చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ వచ్చి పొటాటోస్ తీసుకోవాలి. ఈ పొటాటో పిల్లల వెయిట్ గెయిన్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ పొటాటోని పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకుని పన్నీర్ని బాగా కట్ చేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్నది 50 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్కి ఎన్ని కట్లెట్స్ అవుతాయి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. పన్నీర్లో రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది. దానివల్ల పిల్లలు ఒక వెయిట్ గెయిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా పన్నీర్లో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలకు ఓవరాల్ గ్రోత్కి కానీ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ టీత్కి కానీ సో ఇట్లా చాలా యూజెస్ ఉన్నాయి. సో అదేవిధంగా పొటాటో ఇంకా ఆలూనైతే చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ పిల్లలు ఒక హెల్దీ వెయిట్ గెయిన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ద బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మనం ఈరోజు చేస్తుంది పన్నీర్ అండ్ ఆలు బెస్ట్ కాంబినేషన్. సో ఈ రెండు కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్ కానీ బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇట్లా పన్నీర్ గ్రైండ్ చేసుకునే లోపే పొటాటో కూడా రెడీ అయిపోయింది. సో కుక్ చూసారా, చాలా బాగా కుక్ అయింది. సో దీన్ని మనము స్పూన్ హెల్ప్తో మంచిగా మ్యాష్ చేసేసుకోవడమే. కొంచెం ఎక్కువసేపు మనం కుక్ అయ్యేదాకా ఉన్నట్టయితే ఇట్లా మ్యాష్ చేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. సో ఇట్లా మ్యాష్ చేసుకున్న వాటిని మనం ఆల్రెడీ చేసుకున్న పన్నీర్ దాంట్లో వేసుకుని అందులోకి కొంచెం పసుపు, అలాగే సాల్ట్, అండ్ ఇక్కడ వచ్చి మనము ఎక్కువ శాతం పెప్పర్ అనేది యూస్ చేస్తున్నాము పిల్లలకి కాబట్టి. సో పెప్పర్ తర్వాత జీలకర్ర అండ్ ధనియాల పౌడర్, ఈ రెండు మీరు విడివిడిగా ఉంటే విడివిడిగా వేసుకోండి. అండ్ చాలా లిటిల్ బిట్ చిల్లీ అనేది యాడ్ చేస్తున్నాను. టోటల్లీ పెప్పర్ యూస్ చేసినా ఓకే. అండ్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి అంటే పన్నీర్ అట్లాగే ఆలు మన మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకున్నట్టయితే ఆ వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారంటే చాలా ఈజీగా అయిపోయింది. సో ఎప్పుడైనా క్విక్గా చేసుకోవాలి అంటే ఇది ద బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మన హ్యాండ్స్తోని ఇట్లా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఇట్లా మనకు నచ్చిన షేప్లో ఈ కట్లెట్స్ అనేవి చేసుకోవడమే. నేను ప్రస్తుతానికి ఇప్పుడు రౌండ్ షేప్లో చేస్తున్నాను. చూసారు, చాలా థిన్గా చేసుకోవాలి, అప్పుడు బాగా కాలుతాయి. సో మీరు కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్, మీకు నచ్చిన షేప్ అనేది యూస్ చేసుకొని చేసుకోవడమే. సో ఇలా థిన్ షేప్లో చేసుకుంటే బోత్ సైడ్స్ కాలినప్పుడు మనం ఎక్కువసేపు హీట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే బాగా కాలుతాయి. మీరు కొంచెం లావుగా చేసినట్టయితే కొంచెం ఎక్కువసేపు ఆయిల్లో రోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ గీ కానీ మనం ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి మ్యాక్సిమం గీ అనేది బెటర్. సో మొత్తం ప్యాన్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకుని 1 బై 1 స్లోగా మన కట్లెట్స్ అనేవి వేసుకోవడమే. చూసారు కదా, మన కట్లెట్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, బ్రేక్ అయిపోతాయి. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత టర్న్ తిప్పండి, అప్పుడైతే మనకి స్టిక్కీగా ఉంటాయి, బ్రేక్ అవ్వకుండా. సో ఎక్కువ టైం కూడా ఏమీ అవ్వదు, ఒక మినిమం ఒక 5 మినిట్స్లోని రోస్ట్ అయిపోతాయి. ఇంతే. ఈ లోపే మా పిల్లలైతే లేచారు, వాళ్ళ స్నాక్ ప్రిపేర్ అయిపోయిందని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. సో చూసారు కదా, నేను తీస్తున్నప్పుడు కూడా ఏది బ్రేక్ అవ్వలేదు. మా నిక్కీ గాడికైతే నేను కుక్ చేస్తున్నప్పుడు వాడి పక్కన ఉండటం వాడికి చాలా ఇష్టము. సో ఇక 1 బై 1 తీసిన తర్వాత నెక్స్ట్ ఇవి కూడా యాడ్ చేసుకోవడమే. సో అంతే, మన కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూసారు కదా, నేను సెకండ్ టిప్ వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ అంటే పన్నీర్ చెప్పాను, పొటాటో వచ్చి 2 తీసుకున్నాను. ఈ మొత్తానికి 9 అయితే అయ్యాయి. ఇంకా ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి సాస్ యాడ్ చేసుకుని తింటే ఆ టేస్టే బాగుంటుంది. బట్ పిల్లలకి సాస్ అనేది పెట్టకూడదు. ఇక్కడ మనం తిన్నాక పిల్లలు పెట్టకుండా ఉంటే ఊరుకుంటాడా? మనకి గడికి ఏదో లిటిల్ ఒక డ్రాప్ అట్లా వేస్తాను, అప్పుడు వాడు తినేస్తాడు. ఇంకా మా చిన్నోడికి అయితే ఫస్ట్ టైం పెట్టడం, వాడికైతే చాలా బాగా నచ్చేసింది. ఇద్దరు చూసారు కదా ఎట్లా తింటున్నారు. మీరు కూడా మీ పిల్లలకి పెట్టి టేస్ట్ ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.